మన ఇండియాలో మదర్ తెరీసా వచ్చాక హ్యుమానిటీ వచ్చింది, చారిటీస్ వచ్చాయి, ఇని చాలా రకరకాలుగా విన్నాను. బట్ మదర్ తెరీసా అనే వ్యక్తి ఎక్కడో యూరోప్ నుంచి ఇండియాకి ట్రావెల్ అవ్వడానికి రీజన్ ఏంటి? భారతదేశపు రాజకీయ వ్యవస్థ ఎంత కళ్ళు మూసుకొని ఉందో, ఎంత సిగ్గు లేకుండా ఉందో ఈ విషయాన్ని తెలియజేస్తుంది. డబ్బు ఉంటే దోచుకోవడానికి వస్తారు వాళ్ళు, పేదతనం ఉంటే మతాన్ని వ్యాప్తి చేసుకోవడానికి వస్తారు. విద్యా విధానం భారతదేశంలో ఎలా ఉండేదో తెలుసా? అసలు ఎప్పుడైనా మీరు చేనేత మగ్గం చూసారా? పోగుకి మధ్య ఇంకొక పోగు వెళ్ళడానికి దాన్ని చూస్తే మీకు ఆ ఇంజనీరింగ్ టెక్నిక్ని చూస్తే మీకు కళ్ళు తిరిగిపోతాయి. మరి ఇదంతా విద్య లేకుండా ఎట్లా అలవడింది? మరి అంత జ్ఞానం ఉన్న మనము వాళ్ళ చేతులు ఎక్కడ ట్రిక్ వీళ్ళని పరిపాలించాలి అంటే ఏం కావాలి? సో వీళ్ళని బానిసలుగా తయారు చేసేటటువంటి ఎడ్యుకేషన్ కావాలి. ప్రపంచ జీడిపిలో 33% ఉన్నటువంటి భారతదేశం అతి పేద దేశంగా తయారైంది.